హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం తగిన బహుమతి కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. రామాపురంలో ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. విద్య, ధనం ఒకరి వద్దే ఉండవు అనే సామెత అతనికి, ఆ మహాపండితుడికి ఖచ్చితంగా సరిపోతుంది అని అనుకునేవారు ఊళ్ళో జనమంతా. ఒకరోజు పండితుడికి ఒక ఆలోచన వచ్చింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి మంచి కవితలు వినిపిస్తే ఆయన ఎంతో కొంత బహుమతి ఇస్తారని అనుకొని బయలుదేరాడు. రాజమహల్ వద్ద కాపలా ఉన్న సిపాయి పండితుడిని ఆపాడు. రాజు దర్శనం కోసం వెళ్ళడం కుదరదు అన్నాడు. దాంతో పండితుడికి ఏం చేయాలో తోచలేదు. అంతలో ఒక ఉపాయం తట్టింది. ఓహో, రాజదర్శనం కోరేవారు సిపాయిలకు కొంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది అని అనుకుని, నాయనా, నేను పేదవాణ్ణి, ఇప్పుడు నీకు ఏమీ ఇచ్చుకోలేను. రాజుగారు నా కవితలు మెచ్చుకొని నాకేమైనా బహుమతి ఇస్తే అందులో నుండి నీకు కొంత ఇస్తాను అని నచ్చజెప్పాడు పండితుడు. సిపాయి అందుకు అంగీకరించి పండితుడిని రాజదర్బార్లోకి పంపించాడు. పండితుడు వినిపించిన కవితలు విన్న రాజు సంతోషించి కోశాధికారి పేర ఒక చీటీ రాసిచ్చాడు. అది చూసిన కోశాధికారి పండితుడికి కొంత ధనాన్ని ఇచ్చాడు. ఆ ధనాన్ని తీసుకొని సిపాయి సంగతి మరిచిపోయి పండితుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4-5 సార్లు పండితుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి కవితలు వినిపించి ధనాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ప్రతిసారి సిపాయి విషయం మర్చిపోతూ ఉన్నాడు. సిపాయికి కోపం వచ్చింది. మహారాజు దగ్గరికి వెళ్ళి, రాజా, తమన్ని దర్శించి కవితలు చెప్పి బహుమతులు అందుకుంటున్న ఆ పండితుడు చాలా చెడ్డవాడు. మీ గురించి ప్రజలకు చెడుగా ప్రచారం చేస్తున్నాడు. నేను నా చెవులతో విన్నాను అని చెప్పాడు సిపాయి. ఆ మాటలకి రాజు చాలా కోపం వచ్చింది. పండితుడు మరొక రోజు దర్బారుకు వచ్చి ఎప్పటిలాగా కవితలు వినిపించాడు. రాజు కోశాధికారి పేర చీటీ రాసి ఇచ్చారు. అది తీసుకుని బయటికి వస్తూ ఉండగా సిపాయి ఎదురుపడ్డాడు. పండితుడు రాజు ఇచ్చిన చీటీని ఆ సిపాయికిచ్చి, గతంలో ఒకసారి నీకు బహుమతి ఇవ్వలేదు కనుక ఈసారి ఇచ్చే బహుమతి మొత్తం నీవే తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. సిపాయి ఆ చీటీ తీసుకొని ఆనందంగా గెంతులు వేసుకుంటూ కోశాధికారికి అందించాడు. కోశాధికారి ఆ చీటీలో విన్న విషయం చదివి ఆశ్చర్యపోయాడు. అయినా రాజు చెప్పిన విధంగా చెయ్యాలి కనుక సిపాయికి 10 కొరడా దెబ్బలు వేయించాడు. సిపాయి దెబ్బలు తిన్న తర్వాత ఇలా ఎందుకు చేశారని కోశాధికారిని అడిగాడు. ఏమో, నాకేం తెలుసు, ఈ చీటీ తెచ్చిన వారికి 10 కొరడా దెబ్బలు వేయమని ఉంది, అదే పని చేశాను అన్నాడు కోశాధికారి. అలా జరిగినందుకు కోశాధికారి కూడా బాధపడ్డాడు. ఇద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయం చెప్పారు. అందుకు రాజుగారు ఆశ్చర్యపడి, ఇంతకు నేను పండితుడికి ఇచ్చిన ఆ చీటీ సిపాయి చేతికి ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా సిపాయి అతి కష్టం మీద అసలు విషయం చెప్పాడు. రాజుగారికి సిపాయి మీద కోపం వచ్చింది. నేను మెచ్చుకొని ఇచ్చిన బహుమతిలో నీకు వాటా కావాలి, పైగా ఆ మహాపండితుడు మంచివాడు కాదని, చెడ్డవాడని నాకు చెప్తావా? ఇవే కొరడా దెబ్బలు ఆ పండితుడికి తగిలి ఉంటే ఆ పాపం నాకు చుట్టుకునేది అని గట్టిగా మందలించి, ఇకపై బుద్ధిగా ఉండు, లేకపోతే కఠినంగా శిక్షించవలసి ఉంటుంది అని సిపాయిని రాజు గట్టిగా హెచ్చరించాడు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జోస్యం కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉంటూ ఉండేవాడు. ఆయనకు ఏమాత్రం చదువు రాదు. సిద్ధయ్య భార్య సరస్వతి. ఆమె పేరులోనే కాదు, చదువులో కూడా సరస్వతి. తన భర్తను చదువుకోమని సాధిస్తూ ఉండేది. ఆయన తన భార్య మాటలు పెడచెవిన పెట్టాడు. ఆమె సాధింపు రోజురోజుకి పెరుగుతూ ఉంది.
తిథి వార నక్షత్రాలు తెలవని మిమ్మల్ని చూసి బంధువర్గం అంతా నవ్వుతున్నారు అని కోప్పడుతూ ఉండేది. భార్యలోని ఈ కోపానికి అసహ్య ధోరణితో సిద్ధయ్యలో పట్టుదల పెరిగింది. సరేలే, నీ ఇష్ట ప్రకారమే చదువుకుంటాను, మూటా ముల్లే సర్దు అన్నాడు. అంటూ ఇంటి నుంచి బయటకు బయలుదేరాడు. చుట్టుపక్కల గ్రామాలైన వెంకటాపురం, సిరిపురం అలా కొన్ని గ్రామాలు తిరిగి ఇంటికి తిరిగి ముఖం పట్టాడు. తన భార్యకు ముఖం ఎలా చూపాలా అనుకుంటూ ఉంటే ఇంటి గడపలోకి దాటాడు. సుయ్యమంటూ అట్ల వాసన సిద్ధయ్య ముక్కుకి గుప్పున చేరింది. సొయ్యమన్నప్పుడల్లా ఒక పుల్ల ముక్కను విసిరి పక్కన చేర్చాడు. అలా మొత్తం లెక్క చూసుకుంటే 9 ఉన్నాయి. అమ్మయ్య, సమస్య తీరిపోయిందనుకుని ఆనందించి సిద్ధయ్య అప్పుడే వచ్చినట్లుగా పెద్దగా సరస్వతి అంటూ కేక వేశాడు. వస్తున్నా అంటూ సరస్వతి వచ్చి, చదువు నేర్చుకొని వచ్చావా అయితే అంది. అంటూ కళ్ళు మూసుకుని చూపుడు వేలతో గాల్లో ఏవో లెక్కలు రాశాడు. కొంత మౌనం తర్వాత కళ్ళు విప్పి, ఇప్పుడే 9 అట్లు పోసావు నువ్వు అన్నాడు. సిద్ధయ్య చెప్పినట్లుగా 9 అట్లున్నాయి. ఊరంతా తన భర్త ఘనకార్యం చెప్పుకొని మురిసిపోయింది సరస్వతి. అలా ఈ విషయం ఆ ప్రాంతాన్ని పరిపాలించే సిద్దిపేట రాజావారికి కూడా తెలిసింది. తమ రాణిగారి 1 కోటి రూపాయల బంగారు ఆభరణాన్ని ఎవరో దొంగిలించారు. ఈ విషయం తెలుసుకోవటానికి తమ బంటు సిద్ధయ్య గారి వద్దకు పంపించాడు సిద్దిపేట రాజావారు. రాజావారి బంటు రావటంతో సిద్ధయ్యకి చెమటలు పట్టాయి. చేసేది లేక పుస్తకం చంకన పెట్టుకొని బయలుదేరాడు. రాజావారు మాత్రం నా చెయ్యో కాలో తీసేయక మానరు అని అనుకొని చెయ్యో కాలో అని ఒకటే మాట మీద అనుకుంటూ రాజావారి నివాసానికి వస్తున్నాడు. చెయ్యి కాలు అని పేర్లు ఉన్న 2 పరిచారికలు ఈ మాటలు విన్నారు. వారిద్దరూ రాణిగారి పరిచారికలు. తమ దొంగతనం సంగతి జోష్యం ద్వారా అయ్యగారు తెలుసుకున్నారని గ్రహించారు. ఇద్దరికిద్దరూ వచ్చి సిద్ధయ్య గారి కాళ్ళ మీద పడ్డారు. రాణిగారి ఆభరణాన్ని మేమే దొంగిలించాం. ఈ సంగతి మీరు చెప్పితే మా తలలు మా ముండాలపైన ఉండవు. మీరు మా పేరు చెప్పకుండా ఉంటే మేము తలో 10,000 ఇస్తాం. ఆ గొలుసు స్నానాల గదిలో గూటిలో ఎవరికి కనిపించకుండా పెట్టేస్తాం అని చెప్పారు. సిద్ధయ్య గారి రొట్టె విరిగి నేతిలో పడినట్లయింది. పట్టుతప్పిన పంచెను గట్టిగా బిగించుకొని రాజుగారి మందిరానికి చేరారు సిద్ధయ్య గారు. రాజావారి పిలుపుతో తాంబూలంలో 1,00,000 రూపాయలతో రాణిగారు వచ్చారు. అందుండి 5,000 రూపాయల జోస్యం పుస్తకంలో రాజావారు కళ్ళు మూసుకుని గాలిలో ఏదో రాసి స్నానాల గదిలో గూటిలో ఉన్నట్లు చెప్పాడు. రాజుగారి సైగ చేయటంతో సేవకులు స్నానాల గదిలో గూటిలో నగను తీసుకొని వచ్చారు. రాజు సంతోషించి 1,00,000 రూపాయలే కాకుండా 10 ఎకరాల భూమిని బహుమతిగా కూడా ఇచ్చాడు. ఈ బూటకంతో బ్రతకటం కష్టమని తన గుడిసెను తానే తగలబెట్టుకున్నాడు సిద్ధయ్య గారు. అందులో తన పుస్తకం కూడా పోయిందని ప్రచారం చేశాడు. అలా సిగ్గొచ్చిన సిద్ధయ్య గారు తర్వాత కాశీకి వెళ్ళి విద్య నేర్చుకుని వచ్చాడు. తిథి వార నక్షత్రాలు చెప్పడం ప్రారంభించాడు. సిద్ధయ్య గారిలోని ఈ మార్పుకి సరస్వతి ఎంతగానో సంతోషపడింది. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, సమానత్వం కథ చెప్పుకుందాం. రంగనాథం పెద్ద ధనవంతుడు. ఆయన ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో చాలా పూల మొక్కల్ని నాటించి అందంగా తీర్చిదిద్దాడు. ఒకరోజు పూల మొక్కలకి పాదులు కూడా కట్టించాలని సీతయ్య, రాజమ్మ దంపతుల్ని పిలిపించాడు. సీతయ్య, రాజమ్మలు తోట పని చేయటంలో పేరున్నవాళ్ళు. ఇది వరకు కూడా రంగనాథం దగ్గర పనిచేశారు. ఆయనతో సీతమ్మకు కాస్త చనువు కూడా ఉంది.
రావటంతోనే రంగనాథంకి నమస్కరించి పని ప్రారంభించారు. రంగనాథం కూడా అక్కడే కుర్చీ వేసి కూర్చొని వాళ్ళ పనిని చూస్తూ ఉన్నాడు. అంతలో రంగనాథం భార్య చక్కగా ముస్తాబై వచ్చి, ఏమండి, ఈరోజు మహిళా మండలి పెద్ద సభ ఉంది. గవర్నర్ గారి భార్య ముఖ్య అతిథిగా వస్తున్నారు. నేను మన కారు తీసుకొని వెళ్తాను అని అంది. రంగనాథం అలాగే అంటూ కారు తాళాలు ఇచ్చి పంపించాడు. కారు తనే నడుపుకుంటూ వెళుతున్న రంగనాథం భార్య వైపు అలాగే చూస్తూ ఉన్న సీతయ్య, రాజమ్మలతో, ఏమిటి అలాగే చూస్తున్నారు? ఈ రోజుల్లో ఇదేం అంత ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. అన్ని విషయాల్లోనూ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అన్నాడు. ఆ తర్వాత సీతయ్య, రాజమ్మలు పూర్తిగా పనిలో మునిగిపోయారు. సాయంత్రం అయ్యింది. సీతయ్య, రాజమ్మల మొక్కల పని పూర్తయింది. రంగనాథం సీతయ్యను, రాజమ్మను పిలిచి వారి కూలి డబ్బులు చేతిలో పెడుతూ, ఈ 30 రూపాయలు నీకు, ఈ 20 రూపాయలు రాజమ్మకు అని చెప్పాడు. సీతయ్య అక్కడే నిలబడి, బాబుగారు, ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అన్నాడు. అడుగు సీతయ్య అన్నాడు రంగనాథం. నా భార్య రాజమ్మ కూడా నాతో పాటే సమానంగా పనిచేసింది కదా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు అన్ని విషయాల్లోనూ మగవాళ్లతో సమానమే అని మీరే చెప్పారు. కానీ కూలి డబ్బుల విషయంలో మాత్రం ఆడవాళ్ళకి ఎప్పుడూ అన్యాయమే జరుగుతూ ఉంది. కనీసం మీలాంటి వాళ్ళైనా సమానత్వం చూపించండి అన్నాడు. అంతే. ఆ మాటలతో రంగనాథం తన పొరపాటును అర్థం చేసుకుని అప్పటికప్పుడు రాజమ్మకు కూడా సీతయ్యతో సమానంగా కూలి డబ్బులు ఇచ్చి పంపించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.